ఆదోని ఊరికి నియోజకవర్గానికి ఏది మంచిది అనిపిస్తే దాని గురించి ఆలోచన చేయాలి మనం. ఈరోజు రాజకీయాలు, ఈరోజు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈరోజు అన్ని ఓట్లు ఉన్నాయి, ఈరోజు ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, భవిష్యత్తులో ఇది ఉంటుందని ఆలోచన చేయడం మంచిది కాదండి. డిసెంబర్ 20వ తారీఖున నేను ఇక్కడే ఉన్న సందర్భంలో పెద్దలంతా వచ్చి అన్న మనం ఊరికి వస్తే మనం మంచిగా ప్రోగ్రాం చేద్దాము, మండలం వచ్చింది కదా. నేను పెద్ద ఆయన వీళ్ళందరికీ చెప్పిన, అయ్యా అందరి కళ్ళు పడతాయి, ఇప్పటికే కుళ్ళి వస్తా ఉన్నారు, మీకు అందరి కళ్ళు పడడం మంచిది కాదు. దయచేసి ఇప్పుడు విజయోత్సవం అవి పెట్టుకోవద్దండి, ఇప్పుడు హడావిడి చేయొద్దండి, సంక్రాంతి తర్వాత అన్ని సెటిల్ అయిపోయి ఉంటాయి, సంక్రాంతి తర్వాత విజయోత్సవ ర్యాలీ చేద్దాంలేండి అని స్పష్టంగా చెప్పి పంపించిన వీళ్ళకి అందరికీ కూడా. ఎందుకంటే నేను సమాచారం ప్రభుత్వానికి ఇచ్చే సందర్భంలో ఒక్కొక్క మాట చెప్తా ఉన్నాను. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ఊరు ఇలా ఉండదు, ఊరు పెరుగుతుంది. సంఖ్య ముఖ్యం కాదు, పరిపాలన ముఖ్యం. మనమందరూ కూడా, నేను ఇప్పుడే లోపల చెప్పిన పెద్దవాళ్ళందరికీ కూడా, అయ్యా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు 1000 ఏళ్ళు బతికే వాళ్ళు లేరు, అందరూ పోతారు. బతికి ఉండేది మాత్రం ఆదోని మాత్రమే. ఆదోని మాత్రమే శాశ్వతం, కానీ మనమంతా శాశ్వతం కాదు. అందువల్ల ఏది మంచిదనిపిస్తే భవిష్యత్తుకి, ఆదోని ఊరికి నియోజకవర్గానికి ఏది మంచిదనిపిస్తే దాని గురించి ఆలోచన చేయాలి మనం. ఈరోజు రాజకీయాలు, ఈరోజు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈరోజు అన్ని ఓట్లు ఉన్నాయి, ఈరోజు ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, భవిష్యత్తులో ఇది ఉంటుందని ఆలోచన చేయడం మంచిది కాదండి. నేను అలా చేసే వ్యక్తిని కాదని కూడా నేను లోపల పెద్దలకు స్పష్టంగా చెప్పినాను.